అంతా ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ సూర్య అని చెప్దాం అనుకుంటే సూర్యానే రావడం లేదు. మనమైతే నైట్ ఈ పెట్రోల్ పంపులో స్టే చేసాము, ఇండియన్ పెట్రోల్ పంపులో. అక్కడైతే టెంట్ వేసుకున్నాను, చూసారుగా. వర్ష అయితే పలకరిస్తూనే ఉండింది నైట్ మొత్తము. ఇక ప్రాజెక్ట్ ఎల్ఆర్లో మాస్టర్ హోమ్ కమింగ్ అంటూ మన డే 128 ఈ ప్రదేశం నుంచి స్టార్ట్ చేసుకుంటూ మనం వెళ్ళిపోదాము. ఒక హిస్టారికల్ ప్రదేశం వైపుగానే 89 కిలోమీటర్లుగా ఉంది. మరి చూద్దాం వర్ష పలకరింపులతో 89 కిలోమీటర్లు చేరుకుంటామా లేదా అనేది తెలుసు కదా. స్మాల్ ట్రిబ్యూట్ టు #రంజితాన్ విల్స్ అన్న. ఇక సేవ్ వాటర్, సేవ్ ఎర్త్, సొల్యూషన్ టు పొల్యూషన్ అనే అవేర్నెస్తో ప్రతిరోజు మన పయనంలో మనం ముందుకు కొనసాగుతూ పోతూనే ఉందాం. అలా ఇక మాస్టర్పై కలుద్దాం. వర్ష ఈరోజు కాస్త నీ ప్రేమని కాస్త దూరంగా పెట్టు సూర్య. నువ్వైతే వచ్చేయి సూర్య, మాకు తోడుగా మన పయనంలో ముందుకు వెళ్ళిపోతూ ఉందాం సూర్య. మనమైతే వచ్చేసాం నేషనల్ హైవే 50 పైకి. మనం వెళ్ళే ఊర్లుగా అయితే ఈ కుష్టగి అనేది 2 కిలోమీటర్లు ముందు పక్కనే ఉంది. ఇంకా ఈ హౌస్పేట్కి అయితే వెళ్ళాలి మనము. ఆ హౌస్పేట్ నుంచి మనం వెళ్ళే ప్రదేశం ఇంకొక 40-30 కిలోమీటర్లు ఉంది. ఈ హౌస్పేట్ మీదుగానే హౌస్పేట్ అదైతే మన డైవర్షన్ ఇట్లా తిరిగి వెళ్ళిపోతుంది. అలా హౌస్పేట్ని చేరుకుంటాం. ఇక చిత్రదుర్గ అయితే తెలియదు మనకు. అలా మన జర్నీలో ఇలా కొన్ని ఊర్లన్నీ దాటుకుంటూ వెళ్ళిపోదాం. వర్షాతో పయనంలో ఈ హౌస్పేట్ చేరుకుంటామా లేదా. ఇప్పుడైతే టైం 7:20 అయింది. చూద్దాం మరి ఏ టయానికి చేరుకుంటామో చేరుకోలేమో. వర్ష కాస్త అనుకూలించమ్మా నీ ప్రేమని. ఇక అక్కడైతే ఏదో ప్రమాదం జరిగినట్టుగా ఉంది. ఇలా ఎన్నో అనుకోని ప్రమాదాలు చాలానే చూసాము ఈ ప్రాజెక్ట్ ఎల్ఆర్లో. ఈ రైడ్లో అనేదే కాదు, రోడ్లు అంటేనే జాగ్రత్త. అంతకు మించిన ప్రమాదాలుగా ఉంటాయి ఎంత జాగ్రత్తలో ఉన్నా. ఇక మనమైతే ఈ ఊర్లన్నీ దాటుకుంటూ పోతా ఉన్నాం. సరిపోయింది పో, హైవేలో వెళ్తా ఉన్నాము. ఏమో బోట్ల పైన ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి అని చెప్పి. రోడ్డు దాటే స్థలము అని చెప్పి ఒక్క జంతువు అన్నా, ఒక స్టేట్లో ఒక్క జంతువు అన్నా కనిపించాయా? అప్పుడెప్పుడో జింకలు నెమిళ్ళు తప్పితే ఒక్కటన్నా అడవిలో ఉండే జంతువుగా. జింకలంటే వాటి ప్రదేశాలలోకే రోడ్డు వేసేసారు కాబట్టి కనిపించాయి. మిగతా ఎక్కడ ఏమి కనిపించలేదు అసలు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో వచ్చినా కానీ ఆ టైగర్లు కానరాలా. ఎలిఫెంట్ క్రాసింగ్ ఏరియాలో వెళ్ళినా అవి కానరాలా. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇప్పుడు ఇంక కర్ణాటకలో ఎక్కడ వచ్చేసాము. ఏడన్నా ఏమన్నా కానొస్తాయేమో చూద్దాం. ఏందయ్యా ఈ ట్రాఫిక్ ఉంటే ఈ హైవే పక్కన ఊర్లోనే సంత అయినా అయి ఉండాలి, లేదా ఏదో బ్యాడ్ ఇన్సిడెంటే జరిగి ఉండాలి. సంతే అనుకుంటాను. కొన్ని ఊర్లు మన పక్కన అయితే హైవేలో ఊర్ల మధ్య నుంచే ఉంటాయి. అదో అవతల సంతగానే ఉంది మొత్తము. ఈ రోడ్డు పక్కన కూడా ఇక సంత, జనము, వెహికల్స్ అన్నీ ఉంటుంటాయి. అందుకని ఈ ట్రాఫిక్ జాము జాము జాము. సంత అంటే చవక చవక చవక. కోళ్ళు ఆ పక్కన, వెహికల్స్ ఈ పక్కన, కోళ్ళు గొర్రెలు అంటూ మామూలుగా లేదు. మరి సంత అంటే ఇంకా ఆ విధంగానే ఉంటుంది. వచ్చేసాం మళ్ళీ కొండలకైతే వచ్చేసాం. బండరాతి కొండలు, కొండలే బండలు. ఎక్కడో చూసి చాలా రోజులే అయిపోయింది. మళ్ళీ అయితే మౌంటైన్స్కి అయితే వచ్చేసాం. ఇక రాబోయే కొన్ని రోజులు మన జర్నీ మౌంటైన్స్ మధ్యనే ఉంటుంది. కాకంటే 16,000, 17,000, 11,000 ఆ మౌంటైన్స్ కాదు ఇవి. చిన్న చిన్న చిట్టెలుగు లాంటి మౌంటైన్స్. వెల్కమ్ టు కర్ణాటక హిల్స్. మనం వెళ్ళబోయే హౌస్పేట్ అయితే ఇంకా 20 కిలోమీటర్లు. చిత్రదుర్గ 150, ఖైదీ నెంబర్ 150, చిత్రదుర్గ 150 అన్నట్టుగానే. చిత్రదుర్గతో మనకు పని లేదు. వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్. ఈ రోజుట్లోని మొదటి టోల్ ప్లాజా, మేబీ ఈ నేషనల్ హైవే 50లోని చివరి టోల్ ప్లాజా అనుకుంటాను. ఎందుకంటే ఇంకొద్ది కిలోమీటర్లలో ఈ నేషనల్ హైవే 50ని వదిలేసి మనం వేరే హైవేలోకి యాడ్ అయిపోతాం. మన వెళ్ళే ప్రదేశం హిస్టారికల్ ప్రదేశం వైపుగా. ఇది హుంగ్నగుండ్ హౌస్పేట్
హైవే లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ టోల్ ప్లాజా. ఇక క్లిక్ కిసిక్ కనిపించేద్దాం. వామ్మో ఎంత ఉందయ్యా టోల్ ప్లాజా ఇది. ఇంకా ఇక్కడైతే ఈ నేమ్ బోర్డ్స్ వీటితో అయితే ఇంకా మనకు పని ఉండదు. మనం వెళ్ళబోయే డైవర్షన్ వచ్చేసింది కాస్త దూరంలో. ఇంకా బెంగళూరు ఆ చిత్రదుర్గం అవి కనిపించవు అని అనుకుంటున్నాను. అయినా కనిపిస్తాయేమో, ఎందుకంటే అవి ట్రయాంగిల్ రూట్లో ఉంది. మనం వచ్చేసిన ఊర్లుగా అంటే అవి నేషనల్ హైవే ఈ విధంగా ఉంటే వరి పంట, వరి పొలం అబ్బాబ్బా ఎంత అందంగా ఉంది అసలుకు. అప్పుడు పంజాబ్లో చూసిన వరి పొలాలే మధ్యలో ఎక్కడా కనిపించలేదు. ఇక్కడైతే జై జవాన్ జై కిసాన్. అబ్బా స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నట్టే ఉంది, చల్లగా తోలుతూ ఉండాలి. ఆ వరి పొలం అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్ అనేది కాదు, అన్నం విలువ దొరకనప్పుడు తెలుస్తుంది. అలాంటి విలువ అనేది ఇన్ని రోజులు రొట్టెలు తిని ఆ సోలాపూర్లో పంచమి కిచెన్లో అన్నం తింటే అప్పుడు తెలిసింది నిజంగా. అప్పుడు ఎప్పుడో స్టార్ట్ చేసిన 15 రోజేమో లాస్ట్గా అన్నం తినడము. ఆ తర్వాత 122 రోజుకి తిన్నాను. మధ్యలో అంతా చపాతీ, రొట్టె, పరాటా, ఆలు పరాటా అలా అన్నీ. మళ్ళీ ఇప్పుడు ఇంకా అన్నం దొరికే ప్రాంతాలకైతే వచ్చేసాం. అందమైన అద్భుతం అంటే ఈ విధంగా ఉంటుంది. కన్నుల పండుగ నేచర్ని చూస్తూ ఉంటే, కట్టడాలని కాదు. అబ్బబ్బా అద్భుత. ఇక అక్కడికైతే ఒక టోల్ ప్లాజా కనిపిస్తూ ఉంది. మనం ఇందాకని దాటేసి వచ్చాము. ఇప్పుడైతే ఆ టోల్ ప్లాజా దగ్గరికి వెళ్తూ ఉన్నాము. మళ్ళీ అదే టోల్ ప్లాజా కాదు, మనం వెళ్ళే డైరెక్షన్ అయితే వచ్చేసింది. ఇక్కడి నుంచి ఈ NH52కి బాయ్ చెప్పేసి మన జర్నీని ఇంకా వేరే హైవేలకైతే కొనసాగిద్దాం. వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్. ఇందాకనే అయ్యా టోల్ ప్లాజా దాటేసి వచ్చింది. జస్ట్ ఒక 3 కిలోమీటర్లు కూడా కాలేదు. రోడ్డు మారాము, లేదు అదే రోడ్లో వెళ్తూ ఉన్నట్టే. ఇదైతే ఇంకో టోల్ ప్లాజా వచ్చేసింది. నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా, హుంగుండ్ హోస్పేట్ హైవేస్ ప్రైవేట్ లిమిటెడ్. క్లిక్ కిసి కనిపించేద్దాం. ఇక మన సైక్లింగ్లో ఇంకో బ్రదర్ కూడా పరిచయం అయ్యాడు. ఆ కుష్టగి అనే ఊరు దగ్గర మనం బయటైతే పెట్రోల్ పంపులో స్టే చేసాము. ఈ బ్రదరు ఇంకాస్త ముందు పక్క ఎక్కడో డాబాలో స్టే చేసినాడంట. రాజస్థాన్ నుంచి 12 జ్యోతిర్లింగ్ చార్ధామ్ అంటూ ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. ఇప్పటిదాకా ఒక 6 జ్యోతిర్లింగాలు అయితే చూసేశారు. ఇప్పుడు ఇంకా ఈ రామేశ్వరం వైపు పయనమవుతూ ఉన్నాడు. మనతో పాటు కాస్త జర్నీ కూడా కొనసాగిస్తూ వెళ్తూ ఉన్నాము. వెళ్ళేది కొద్ది కిలోమీటర్లు ఒకే డిస్టెన్స్. మనమైతే వేరే రూట్లోంచి మన రూట్ ప్రకారం వేరే రూట్లోకి వెళ్ళిపోతాము. ఈ బ్రదర్ అయితే ఈ చిత్రదుర్గం అసలైనదే మర్చిపోయినాము. తుంగభద్ర ఇది. మనమైతే కృష్ణాని చూసాం నిన్న, ఇప్పుడైతే తుంగభద్ర రివరు. ఈ తుంగభద్ర అనేది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో నుంచి వెళ్తూ ఉంటుంది. చూద్దాం మరి ఎక్కడైనా కలుస్తామేమో తుంగభద్ర అని మాటల్లో పడి మర్చిపోయినాను నేను. ఇక చిత్రదుర్గం అయితే అలా బయట నుంచి వెళ్ళిపోతాము. మనం ఇప్పుడు ఈ హోస్పేట ఈ ఊర్లో నుంచి కాస్త బయట నుంచే వెళ్ళిపోతూ ఉండాలి మన జర్నీలో. చిత్రదుర్గం బెంగళూరు అయితే ఇంకా ఈ నేషనల్ హైవే 50 కంటిన్యూ అయిపోతుంది. ఈ భాయ్ కూడా మనతో పాటు హంపీకి వస్తున్నాడు. క్యా భాయ్ హంపీ చలింగే. అయితే వెళ్ళబోయే ప్రదేశము ఇలా ఊరు లోపల నుంచి వెళ్ళాలి, హోస్పేట్ నుంచి. మనం అయితే ఈ కెనాల్ ఒకటి ఉంది, కెనాల్ పక్క నుంచి హోస్పేట్ బయట నుంచి అయితే ఈ కెనాల్ రూట్ అయితే వెళ్ళిపోతుంది. అలా టౌన్లోంచి లేకుండా బయట నుంచి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. మేమిద్దరంగా అయితే వెళ్తున్నాం ఆ ప్రదేశానికి. మాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. ఇంకా మనం వెళుతున్నదైతే తుంగభద్ర
అవతలగా ఉంది. ఇదైతే దాని రైట్ కెనాల్, తుంగభద్ర రైట్ కెనాల్. చెరుకు తోటలో చేటడు బియ్యం, ఒక్క చెరుకు గడన్నా ఎక్కడా తుంచలేదు. బాధ్యతగా వెళ్తూ ఉన్నాం మనమైతే. చాలా రోజుల తర్వాత సక్సెస్ఫుల్గా మన జర్నీలో ఈ రోజుట్లోని మొదటి రైల్వే క్రాస్ ఈ కెనాల్ పక్కన మనం కలిసేసాము. చాలా రోజుల తర్వాత ఇండియన్ రైల్వేస్ని ఎక్కితే వెళ్ళిపోతుంది బెంగళూరుకే, ఇంకెక్కడ స్టాప్ ఉండదు. మెయిన్ రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, అందుకని ఇలా ఊరి బయట టౌన్లో నుంచి అయితే రోడ్డు అయితే డైవర్షన్ చేశారు. ఇక మెయిన్గా వెళ్ళే రోడ్డు అయితే అక్కడగా ఉంది. ఇదిగో అక్కడి నుంచి ఇంకా వెళ్తుంది ఆ రోడ్డు అనేది. రోడ్లోంచి ఈ చిన్న రోడ్లోకి వచ్చినాము, నేచర్ మధ్యలోకి వచ్చినాము. ఇప్పుడైతే ఇంకా వెళ్ళబోయే ప్రదేశానికి ఎంత దూరంలో ఉన్నాము, ఇంకొక 4 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాము. చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్న చదువులోని హంపి అనే ప్రదేశానికి మేమైతే 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. చిన్నప్పుడు అంటే అది ఎప్పుడో 6వ తరగతిలోనో 7వ తరగతిలోనో చదువుకున్న చదువుకి వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు చూసేందుకు ఆ ప్రదేశాన్ని వెళ్ళిపోతాం ఇక. అబ్బా, నిజంగా ఆ చదువులో చదువుకున్న ప్రదేశానికి వెళ్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉంది నాకైతే. చిన్న ఊరు అది, కాకంటే పాఠ్య పుస్తకాల్లో చేరే అంత హిస్టరీ ఉంది ఆ ఊరికైతే. ఇక వెళ్ళిపోతూ ఉందాము, ఇలా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాం హంపి. మొత్తం ఈ చెట్లే, ఈ ఒక్కల చెట్లు ఇప్పుడు దాకా మనకు కనిపించలేదు. ఇంకా ఈ కర్ణాటక, ఈ తమిళనాడు, కేరళ, ఈ పరిసర కొండ ప్రాంతాల్లో కనిపిస్తాయి ఎక్కువగా ఇవి ఒక్కల చెట్లే. ఇప్పుడైతే ఒక ఫామ్లో వీళ్ళు ఈ విధంగా మొత్తం వేసిపారేసినారు. శిలా సంపద, కొండలు, బండలు, అలా. హంపి హంపి హంపి. ఇక్కడైతే మొత్తం కొండ, బండరాతి కొండలపైన రాళ్లతోనే చెక్కిన మండపాలు అక్కడ ఆ పైన అలా ఉన్నాయి. అక్కడ ఒక టెంపుల్గా కూడా ఉంది. అక్కడగా ఉన్నదైతే శ్రీ లక్ష్మీ నరసింహ టెంపుల్. అప్పటి కాలం నాటి గుడి అది. ఎన్ని శతాబ్దాలు అయి ఉంటుందో. ఈ హంపి అంటే ఒక చిన్న ఊరుగానే కాదు, మొత్తం ప్రదేశంగా ఇదంతా. అక్కడైతే శ్రీ లక్ష్మీ నరసింహ టెంపుల్ అయితే మొత్తానికి మనం ఎంటర్ అయిపోయినాము. హంపి అంటే ఒక చిన్న ప్రదేశం, ఒక ప్రదేశం పేరే హంపి. ఇక్కడైతే గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఈ టెంపుల్ ప్రదేశాలు తిరుక్కుంటూ మన మాస్టర్ గారు ఇంతమంది దగ్గరికి అయితే చేరిపోయాడు. ఈ హంపిలోనే ఉన్నాము. ఇది మొత్తం తిరగాలన్నా ఒక 15 కిలోమీటర్ల పైనే ఉంది. ఇక్కడైతే అన్నదానం చేస్తూ ఉన్నారు. ఇక్కడికైతే వచ్చాను తినేందుకు. ముందు తినేసి మొబైల్ కాస్త ఎక్కడన్నా ఛార్జ్ పెట్టుకొని తర్వాత ఇక్కడ స్టేగా అయితే చెప్పారు, ఒక టెంపుల్గా ఉంది అని. ఆ టెంపుల్లో అయితే స్టే చేయొచ్చు అని చెప్పారు. అలా ముందు తినేసి మళ్ళీ మన ప్రయాణాన్ని, అదిగో అక్కడగా ఉన్నాయి టెంపుల్స్గా అయితే అలా ఈ మౌంటైన్స్ అన్నీ, కొండలన్నీ ఎక్కి చూడొచ్చు. ఒక గణేష్, ఇప్పటి గణేష్ కాదు, అప్పటి కాలం నాటి గణేష్ కూడా బండరాతి రూపంలో చెక్కబడి ఉన్నారు. కలుద్దాం ఆ గణేష్ని కూడా.